కాంగ్రెస్ పార్టీ లోక్సభకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో తాత్సారం జరుగుతున్నది. దాంతోపాటుగా గందరగోళం కూడా ఉన్నది. చేవెళ్లకు ఎవరుండాలి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఈ లోక్సభ హైదరాబాదు, ఈ 4 లోక్సభ నియోజకవర్గాల విషయంలో విపరీతమైన గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. చేవెళ్ళ మల్కాజ్గిరి క్లారిటీ వచ్చింది. సికింద్రాబాదు, హైదరాబాద్ విషయంలో ఆ గందరగోళం ప్రస్తుతం కంటిన్యూ అవుతూ ఉన్నది. దానం నాగేందర్ అభ్యర్థిత్వంపై కాంగ్రెసు పునరాలోచన, ఆయన రాజీనామా విషయంలో అభిప్రాయ భేదాలు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని చాలామంది వ్యతిరేకించడం, చాలా బహిరంగంగా కూడా మాట్లాడిన ఆయన గురించి. మొన్నదాకా బీఆర్ఎస్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు పార్టీని నమ్ముకుని ఉన్న వారికి కాకుండా వారికి వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం ఏమిటని విహెచ్ లాంటి నాయకులు బహిరంగంగానే మాట్లాడడం. అంతేకాదు అధిష్టానానికి కూడా మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసిండ్రు కూడా. ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని మారుస్తారని, ఒకటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నాయకులు సూచన చేస్తున్నారు. దానికి దానం నాగేందర్ ఒప్పుకోవడం లేదు. మరి ఒప్పుకోనప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలి, వేరే వారికి అవకాశం ఇవ్వాలి. ఈ 10 ఏళ్ల పాటు మీరు అక్కడ బీఆర్ఎస్లో ఉండి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అధికారాన్ని అక్కడ అనుభవించి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడికి రావడం వలన మరొకరి అవకాశం పోతుంది కాబట్టి ఆయనకి ఇవ్వకూడదు అని ఒక ప్రతిపాదన ఉంది. రెండవది, ఈయన స్థానంలో బొంతు రామ్మోహన్ తీసుకొని వస్తే బాగుంటుంది అనే భావన కూడా ఉన్నది. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారే కాబట్టి ఆ బీసీలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మొదలు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారనే ఉద్దేశంతోనే లేదా హామీతోనే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యిందని, ఇప్పుడు దానం నాగేందర్ వచ్చిన తర్వాత ఆయనకు బదులు ఈయనను తీసుకున్నారు. ఇట్లా బొంతు రామ్మోహన్కు మద్దతు ఇస్తున్న వారు ఈ దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ 2-3 కారణాల వలన దానం నాగేందర్ అభ్యర్థిత్వం వద్దు అనేది ఒక బలమైన వాదన కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నది. అయితే ఇక్కడ వీరు అన్నది ఇందాక మనం అనుకున్నట్లుగానే ఈ ఆయన పదవికి రాజీనామా చేశాకే ఎంపీగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్లో కొందరు నేతలు గలమెత్తారు. దానం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా బరిలో దిగితేనే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని కాంగ్రెస్ కూడా భావిస్తోంది. అయితే దానం మాత్రం ముందుగా రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదు. అయితే అదే జరిగితే ఆ స్థానం నుంచి మరొక అభ్యర్థిని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు ఇతర నేతల పేర్లను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడ మరొక అంశం, హైదరాబాదు మరియు లోక్సభ స్థానానికి ఎవరుండాలనే దానిపైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఉన్న నాయకులు ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దోస్తాన కుదిరింది కాబట్టి మరి ఆ స్థానం నుంచి ఎవరున్నా ఓడిపోవాల్సిందే. ఏరి కోరి ఓడిపోయే స్థానంలో ఎవరు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేయరు. మరి బీసీలకు ఇద్దామని ఒక ప్రతిపాదన వచ్చింది. బీసీ నాయకులు అసలే ఒప్పుకోవడం లేదు. ముస్లిం మహిళలను ఎవరన్నా బరిలో దించాలని భావిస్తున్నారు. వారికి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి వారిని కూడా బరిలో దించాలా లేదా బీసీలకే ఇవ్వాలా, ఇక్కడ స్పష్టత లేదు. కాబట్టి సికింద్రాబాద్ విషయంలో ఇట్లా, హైదరాబాద్ లోక్సభ స్థానం విషయంలో అట్లా, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజనే ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఉన్నది వాళ్ళ. ఆ సమావేశంలో బహుశా తుగ్గూడలో జరగబోయే సభ, లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహం ఎట్లా ఉండాలి ఇత్యాది విషయాలపైన చర్చ జరగబోతున్నది. వాటితో పాటుగా ఈ విషయంలో, ఈ అభ్యర్థుల మార్పు విషయంలో ఎవరు ఉంటే బాగుంటుంది ఏమిటనే అంశాలపైన కూడా కొంత చర్చ జరగడం. రెండోది, ఈ రాహుల్ గాంధీ ప్రజల ముందుకు తేబోతున్న మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కమిటీ ఏర్పాటు, ఈ విషయాలపైన మాట్లాడుతున్నారు. కానీ లోక్సభ అభ్యర్థులు ఎవరు, ఏమిటి, ఈ మార్పు చేర్పుల వలన కలుగుతున్న అదనపు ప్రయోజనం ఏమిటి, పోటీ బీఆర్ఎస్ కాంగ్రెసు అనే బలమైన ప్రచార నేపథ్యంలో మరి బలమైన అభ్యర్థి ఎవరు, మరి కాంగ్రెస్ పార్టీలోకి బొంతు రామ్మోహన్ వచ్చినప్పుడు లేని వ్యతిరేకత దానం నాగేందర్ వచ్చినప్పుడు ఎందుకున్నది, వచ్చి రాగానే ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటి, ఇట్లా చాలా అంశాలకు పార్టీ పెద్దలు సమాధానం చెప్పలేకపోతున్న ఒక సందర్భం కూడా కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నది. వీటన్నింటికి పరిష్కారం ఎట్లా చేస్తారో ఏం తెలియదు. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్లో ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నది.